ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈయన చేసే ప్రతి వీడియో కొన్ని కోట్ల మంది చూస్తారు. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగుల్లుగుతుండే లోలోన. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగుల్లుగుతుండే లోలోన. ఎస్, డీజే శివ వంగూర్. అదే మారాని పారాని అనే పాటని నువ్వు ఎంత అద్భుతంగా పాడినావు అంటే అది వింటుంటే ఆహా ఏదో మంచి ఫీల్. ఒకసారి పాడచ్చు కదా నా కోసం. మహారాణి పారాని పాదాలకే నాడు మన్నునంట నీయక. సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు, చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే. రీసెంట్గా ఒక సాంగ్ చాలా ఖర్చు పెట్టి చాలా ఇష్టంతో చేసిన మేడం సాంగ్. అది ఒక 5 lakhs వరకు పెట్టిన ఆ వీడియోకి. ఓకే, అది నాకు చాలా ఇష్టం. పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు వెడుతున్నవే ఎందుకమ్మా. పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు వెడుతున్నవే ఎందుకమ్మా. 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాక మూగబోయిన వెమ్మ. రాతలో లేని రాధమ్మ చెప్పలేనంత బాధమ్మ, గుండెలో నీదే పేరమ్మ చెరిపిన పూనే పూదమ్మ. రాతలో లేని రాధమ్మ చెప్పలేనంత బాధమ్మ. అయితే శివ, డీజే శివకి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద ఈవెంట్ చేస్తాడంట. దాంట్లో చాలా మంది సింగర్స్ ని పిలుస్తాడట. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాలే యువరాజయ్యేటైనా. ఈరోజు మన స్టూడియోలో ఒక అద్భుతమైన సింగర్ ఉన్నారు. ఎస్, అద్భుతమైన సింగర్ అని ఎందుకు అంటున్నా అంటే ఈయన చేసే ప్రతి వీడియో కొన్ని కోట్ల మంది చూస్తారు. ఎస్, చాలా పాటలు. ఇంకోటి ఏంటంటే కవర్ సాంగ్స్ అని మన వాళ్ళు చాలామంది సింగర్స్ ప్రతి పాటను, ప్రతి ఫేమస్ సాంగ్ని, రకరకాల సాంగ్స్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈయన కవర్ సాంగ్సే చాలా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్తో పాటు దానికి కూడా విపరీతమైన వ్యూవర్షిప్ ఉంటుంది. సో అలాంటి క్రెడిట్ని ఈ మధ్య ఉన్న సింగర్స్లో ఒక సింగర్ గట్టి కొట్టిరు ఎవరు అని అంటే మీరు అందరూ చెప్తారు డీజే శివ అని. ఎస్, డీజే శివ వంగూర్. సో ఆయన్నే మన ముందున్నాడు. మరి ఆయనతో మాట్లాడదాము. అసలు ఆయన జర్నీ ఏంది, అసలు ఈ కవర్ సాంగ్స్ ఏంది, అసలు ఈ కథ ఏంది, ఈ పాటలు ఎట్లా వచ్చినాయి మాట్లాడదాం. నమస్తేనా, బాగున్నారా? బాగున్నా మేడం. సో మరి శివ, డీజే శివ అనే పేరు, ఫస్ట్లీ డీజే శివ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పరా నాకు ఒక్కసారి. అంటే మేడం యాక్చువల్లీ నేను ఒక 7 years బ్యాక్ సో సాంగ్స్ మామూలుగా మన సాంగ్స్ రెగ్యులర్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటిని డీజే మిక్స్ చేస్తూ అట్లా యూట్యూబ్లో పెడుతుండే నార్మల్గా. ఓకే ఓకే. సో డీజే చేస్తా కాబట్టి నా పేరు శివ. సో నేను డీజే చేస్తా కాబట్టి డీజే శివ ఒక నేమ్ క్రియేట్ చేసుకొని డీజే శివ అనేది ఒక ఛానల్ పెట్టేసి అందులో అప్లోడ్ చేస్తుండే. ఓకే ఓకే. సో అట్లా మనకంటే ఒక రికగ్నైజేషన్ వచ్చేసి అది డీజే శివ అనేది ఇంకా అలా ఒక పేరులాగా పడిపోయి ఇక. సో డీజే శివతో పాటు మంచి గొంతుంది. వంగూర్ అనేది మీ ఊరు పేరు, అది మా అందరికి తెలుసు, అందుకోసం అడగలేదు దాని గురించి నేను. బట్ నీకు ఒక మంచి గొంతుంది, మంచి టాలెంటెడ్ గా నువ్వు. ఇట్లాంటప్పుడు నీ సొంతగా పాటలు చేసుడు కన్నా కూడా నువ్వు చాలా ఇష్టంగా కవర్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడతావు అన్న విషయం చూస్తే అర్థమైపోయింది. అంటే వీడియోస్ చూస్తే నువ్వు ఎంత శ్రద్ధగా ఒక కవర్ సాంగ్ తయారు చేస్తావు, దానిపైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తావు, దాన్ని పాడే విధానం, నీ గొంతు, ముఖ్యంగా మెలడీ సాంగ్స్కి అసలు అద్భుతంగా ఉంటుంది. ఒక ఫోక్ సాంగ్ని పాడే ఒక సింగర్కి కూడా ఇంత అద్భుతమైన మెలడీ సాంగ్స్ పాడే గొంతు ఉంటుందా అనిపించేలా ఉంటుంది. సో ఎందుకు నీ ఇంట్రెస్ట్ ఏంది అసలు కవర్ సాంగ్స్లో? అంటే బేసిక్గా అంటారు మేడం 90s కిడ్ అంటారు కదా, ఎందుకో నాకు అంటే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ కన్నా ఇప్పుడు సీతమ్మ అందాలు కావచ్చు, ఏదో సువి అంటే అట్లాంటి పాటలు విన్నప్పుడే నా బాడీలో ఏదో ఒక చిన్న రిథమ్ అనేది వస్తుంది. అంటే బేసిక్గా అంటే ఎందుకో తెలియదు, నా మైండ్ సెట్ ఓల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. బట్ నా థింకింగ్ లెవెల్స్ అన్ని ప్రజెంట్ ఉన్నప్పటికీ నాలో ఉండే ఏవైతే సంగీతానికి సంబంధించిన ప్రతి ఒక్కటి, సో మనం ఇప్పుడు తీసుకుంటున్న జనరేషన్కి అంటే ఓల్డ్ నుంచి వచ్చిన లేదు, నువ్వు చెప్పేది కరెక్టే. డెఫినెట్లీ 90sలో పాటలు, 80sలో పాటలు, 2000sలో కూడా పాటలు చాలా అద్భుతంగా ఉండేవి. ఇప్పుడుతో పోలిస్తే, ఇప్పుడు బాలేవని కాదు నా ఉద్దేశం, బట్ ఇప్పుడుతో పోలిస్తే అవి చాలా మంచి సాంగ్స్. అవి ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎప్పుడు వినాలనిపిస్తాయి. రిపీటెడ్ విన్నా కానీ మనకి బోర్ కొట్టదు. ఎగ్జాక్ట్లీ.
కానీ ఈ ఉద్దేశంతోనో తెలియదు మరి జనాలు, లేకపోతే నీ గొంతు నచ్చా, లేకపోతే నువ్వు పాడే విధానం నచ్చా తెలియదు. ముఖ్యంగా ఈ డీజే శివ చేసిన పాటలు మీరు అందరూ చూసే ఉంటారు ఆబ్వియస్లీ. సో దాంట్లో ఏంది అని అంటే నీ పాటల్లో ట్యూన్ మారదు, లిరిక్స్ కూడా అట్లే ఉంటాయి, బట్ ఏదో కొత్తదనం కనిపిస్తుంది. మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవి వేరువేరుగా, అంటే ఇట్లా కాకుండా ఇట్లా కూడా చేయొచ్చేమో అని మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అనిపిస్తుందేమో. మరి బేసిక్గా నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వా, సింగర్వా, రైటర్వా, అసలు ఎవరు నువ్వు? అంటే అట్లా సింపుల్గా చెప్పాలంటే అన్నీ నేను, అన్నీ నేను, నేను అన్నీ అంతే. అంటే ఏంటంటే మేడం, ఇవన్నీ ఒక అవసరం నుంచి వచ్చినాయి ఇవన్నీ. అంటే మనం ఒక పాట చేయాలి అంటే లిరిసిస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎండ్ ఆఫ్ ది డే వీడియో చేయడానికి, వీడియో కెమెరామెన్, డిఓపి వరకు. సో ఒక పాటకి ఎన్ని అవసరాలు ఉంటాయి అవుట్పుట్ రావడానికి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో ప్రయాణం చేస్తూ చేస్తూ అసలు ఇది మనం ఎందుకు చేయొద్దు, ఇది మనం ఎందుకు చేయొద్దు, వీడియో మనం ఎందుకు తీయొద్దు, పాట మనం ఎందుకు పాడద్దు, ఎందుకు రాయొద్దు. సో అట్లా ప్రతి ఒక్కటి చేసుకుంటూ నిజంగా చెప్తున్నా, నేను రిపీటెడ్గా నీది ఒక పాట చూసేదాన్ని నేను. అంటే రిపీటెడ్గా ఎందుకు చూసేదాన్ని అంటే ఒక మంచి ఫీల్ వచ్చేది. యాక్చువల్లీ ఇట్లా రీల్స్లో తిప్పుతున్నప్పుడు అది వచ్చింది ఒకసారి. వచ్చినప్పుడు ఇట్లా పైకి కిందికి, మళ్ళీ ఇట్లా పైకి కిందికి అని 10 సార్లు చూసుంటా ఒకటేసారి, ఒకే స్ట్రెచ్లో. అదే మారాని పారాని అనే పాటని నువ్వు ఎంత అద్భుతంగా పాడినావు అంటే అది వింటుంటే ఆహా ఏదో మంచి ఫీల్. ఒకసారి పాడచ్చు కదా నా కోసం. అవును మేడం, అసలు సాంగ్ నాకు కూడా అంటే నాకు అంత రీచ్ అంత వస్తుంది ఆ వీడియో, నాకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్, రీల్స్, సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు, నిజంగా నాకు బాగుంటుంది. సో ఒకసారి పాడుతున్నాను. మహారాణి పారాని పాదాలకే నాడు మన్నునంట నీయక, నడిచేటి దారుల్లో నా గుండె పుబాట పరుచుకుంది మెత్తగా, శాంతికే ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది. సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు, చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా. కానీ నాకు ఇంకో స్పెషాలిటీ ఏంది అని అంటే నీ పాటలల్లో కొన్ని అద్భుతమైన అందమైన లిరిక్స్ ఉన్న పాటలు మ్యూజిక్ అనే దీంట్లో కొట్టుకుపోతాయి. కొంతమంది గ్రహించరు, అంటే ఓవర్ బీటింగ్ లిరిక్స్ బాగా వినేటోళ్ళు, మంచి మ్యూజిక్ ఇది ఉన్నోళ్ళు వీళ్ళంతా వింటర్ కావచ్చు. కానీ అప్పుడప్పుడు విన్నా కూడా మ్యూజిక్ అంటే ఇష్టపడేటోళ్ళు కొందరు ఉంటారు, వీళ్ళు గమనించరు, గ్రహించరు ఇలాంటి అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయని. ఆ లిరిక్స్ ని నువ్వు కొంచెం కిందికి తీసుకొచ్చి, అంటే లైక్ అందరికీ అర్థమయ్యేలాగా, పాత లిరిక్స్ అయినప్పటికీ ఓ ఈ పాటలు ఇంత మంచి లిరిక్స్ ఉన్నాయా అని రియలైజ్ అయ్యేటట్టు జనాలు. మీకు ఒక చిన్న న్యూస్ చెప్పాలి మేడం. చెప్పండి. సో అయితే ఈ మహారాణి పారాణి సాంగ్ వచ్చినప్పుడు ఏమైందంటే, మనకి నాతో కొంతమంది మేనేజర్లు వర్క్ చేస్తుంటారు, అంటే వేరే ఛానల్కి ఉన్న వాళ్ళ వర్క్. సో వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి ఈ సాంగ్ వాళ్ళకి షేర్ చేసి నాకు ఇట్లాంటి పాట కావాలి అని అడిగారు అనమాట. సో ఆ పాట ఏంటి, మనకి ఏ స్వప్నాలు కాల సౌందర్య అనే ఆ సాంగ్, అసలు సాంగ్ అది. సో నేను బేసిక్ అక్కడ మహారాణి పార్ అనే మధ్యలో తీసుకొని దాన్ని చేయడం వల్ల అంత ఐడెంటిఫై చేయలేకపోయారు వీళ్ళు. సో బేసిక్ సాంగ్ లో అలా స్పీడ్ టెంపోలో ఉంటది కాబట్టి ఎస్పీబీ గారు చాలా పెద్ద వాళ్ళు. సో ఆ టెంపోలో ఉన్నప్పుడు మనకి అంత ఐడెంటిఫై చేయలేదు వీళ్ళు. తర్వాత ఈ కొత్త ఛానల్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఏం చేశారు, నాకు ఈ పాట కావాలి, ఇప్పుడు ఈ పాట రైట్స్ నాకు కావాలి, లేకుంటే ఇట్లాంటి పాట నాకు కావాలని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్లు అయితే వాళ్ళు నాకు షేర్ చేసి ఇది పరిస్థితి అని స్క్రీన్ షాట్ చేసి పెట్టారు. సార్ ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది సార్, ఇప్పుడు కాదు సంవత్సరాల క్రితం వచ్చింది అని చెప్తే అవునా అని చెప్పి, అది కూడా మళ్ళీ మామూలు ఇట్లాంటి హీరో పాట కూడా కాదు, అది పవన్ కళ్యాణ్ పాట. పవన్ కళ్యాణ్ పాటను కూడా మభ్య పెట్టే శక్తి ఉన్నది అనమాట నీకు. యాక్చువల్లీ ఏంటంటే చాలా నా వాయిస్ లో పాడేసరికి అది ఒక కొత్త సాంగ్ లాగా, అంటే అప్పుడు ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తో పోల్చుకుంటే ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ తో కొంచెం కొత్త, అంటే ఎలాంటి బీట్ లేదు వెనకాల, ఓన్లీ మెలోడీ అండ్ సింగింగ్ అంతే, కొంచెం వాయిస్ కి లైట్ ఎఫెక్ట్స్ తో మంచి ఎలివేషన్ వచ్చింది. బాగా ఇష్టంగా చేసింది ఏంది అట్లా కవర్ సాంగ్? దీంట్లో అండా దండా ఉండాలనే సాంగ్ కూడా పాడినా. సో చాలా రీచ్. దీనికి కూడా మనకి ఒక వీడియో, అంటే మామూలుగా మనం రీల్స్ చేస్తుంటారు కదా, సో దీనికి వాళ్ళ లైఫ్ కు లేడీస్ కొంతమంది వాళ్ళు నాకు పర్సనల్ గా, అంటే అందులో మెసేజ్ చేస్తుంటారు, నాకు నా లైఫ్ గుర్తొచ్చింది, నా లైఫ్ ప్రజెంట్ ఇలా ఉంది, ఇట్లా చాలా మంది రియలైజ్ అయ్యి ఈ మెలోడీకి ఎందుకు ఇంత అట్రాక్ట్, అసలు ఏంటి అంటే మనం ఇంత ట్రెండీ లైఫ్ స్టైల్ ఉండి కూడా ఇట్లాంటి ఒక సాంగ్ అసలు ఇప్పుడు పాట బాగాలేకుంటే ఎవరు చూడొద్దు, ఎవరికి నచ్చకుంటే కూడా ఎవరు చూడొద్దు, అసలు ఎందుకు ఇంతగానో ఆదరిస్తారు, అసలు ఏంటి అని చూస్తే
లోపల ఆ లిరిక్స్ కానీ ఆ కనెక్టివిటీ కానీ అసలు పల్స్ అంటే ఇది ఓకే రైట్ నాకు అర్థమైపోయింది. సో ఇప్పటి నుంచి మన రూట్ ఏంటి ఇంకా ఇది ఓకే ఇలా ప్లెజెంట్ గా కూల్ గా కామ్ గా మంచి ఒక ఫీల్ తో పాడిన 2 లైన్స్ పాడాలి, ప్లెజెంట్ గా పాడాలి. ఈ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ఇవన్నీ కానీ నడుస్తున్నాయి. ఏదేమైనా నీ సెలెక్షన్ బాగుంటది. ఎస్ మేడం. పాటను సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే అది ఏ చరణం పాడాలి, ఎక్కడి నుంచి పాడాలి, ఎక్కడి నుంచి ఎత్తుకోవాలనేది ఇంకో సెలెక్షన్. రైట్ మేడం. అది చాలా బాగుంది. ఎవరైనా హెల్ప్ చేస్తారా దీంట్లో? మదీన్ మేడం దీనికి కంపోజింగ్ మన Oh. బోలే గారి Yes, yes, మదీన్ yes. ఎవ్రీథింగ్. అంటే నేను ఒక పాట చెప్తా బ్రో. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం అంటే తను రీల్ చేసుకోవాలి, తను సొంతంగా ఈ వీడియో మనం ఆడే పాట మీద రీల్ చేసుకోవాలి. ఎట్లా చేద్దామంటే ఒక లిరిక్ ఏదైనా ఒకటి డిసైడ్ చేయవు అంటే తొందరగా నువ్వు డిసైడ్ అవ్వాలంటే నేను అప్పుడు ఇట్లా మహారాణి అంటే ఏంది, ఒక అమ్మాయిని మహారాణి అంటే అక్కడ ఒక అమ్మాయిని ఎలివేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అవును. సో ఇది పెట్టేసుకుందాం, ఇది మనకు బాగుంటుంది. ఇట్లా చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టు లంక ఇలా సో ఇట్లా చేసినప్పుడు సాడ్గా ఉన్నప్పుడు వీళ్ళు ఈ రీల్స్ చేసుకుంటారు. కాబట్టి ఇట్లా మేము ఇద్దరం డిస్కషన్ చేసుకొని తన మ్యూజిక్ తనతో కంపోజింగ్ దగ్గరుండి కంపోజింగ్ చేయించుకొని సింగింగ్ చేసుకొని అట్లా. సో ఈ రోజు ఈ రీల్స్ కానీ ఇంత వైరల్ అవుతున్నాయి అంటే సో ఈ మ్యూజిక్ కంపోజిషన్ అంతా మదీన్. ఇదంతా మదీన్ది. సో కూర్చొని మదీన్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఆల్రెడీ మీరు చేసిన చాలా ఫోక్ సాంగ్స్ కి మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అసలు అద్భుతం. అందరూ ఇట్లా ఊగిపోతుంటారు సిగాలు వచ్చినట్టు. ఎస్ మేడం. అండ్ ఇంత అందమైన మెలోడీ సాంగ్స్ కి కూడా మళ్ళీ ఏమంటారు కంపోజిషన్ చేయడం అనేది నిజంగా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఈ సందర్భంగా మదీన్ గురించి ఒకటి చెప్పాలి మేడం. చెప్పండి. అంటే బేసిక్ ఇవన్నీ చేస్తుంటే పక్కన వాళ్ళు అన్న ఇవన్నీ ఎందుకన్నా టైం వేస్ట్ ముచ్చట్లు, మనం ఒక పాట వేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి కదా, ఇవన్నీ ఎందుకు అన్నప్పుడు అప్పుడు మదీన అట్లా అది ఎట్లాంటి చేసినప్పుడు వాళ్ళు అసలు ఏ నోట్ వాడిరు ఏంటి, అసలు ఓల్డ్ స్టైల్ ఎట్లుంటుండే, ఈ నోట్లో అసలు ఇంట్లో ఉంటుందనే నాకు ఒక ఐడియా, ఇది నాకు ఒక ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి ఆయన కొన్ని వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి దీని మీద ఎక్కువ ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టి నాకు ప్యాషన్ అంటారు. అంటే ఈ ప్యాషన్ తో వర్క్ చేసే వాళ్ళు ఎప్పటికైనా పైకి వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మదీన్ గారికి ఉన్న పేరు చాలా గొప్ప పేరు. ఫోక్ సాంగ్స్ కి ఎవరు చేశారు మ్యూజిక్ అంటే ఇంత బాగుంది మ్యూజిక్ అంటే మదీన్ చేసి ఉంటాడు అనే బిరుదు ఆల్రెడీ వచ్చేసింది ఆయనకి. అది కాకుండా ఇంకా పై స్థాయికి మీరు ఎదుగుతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఉంది చూసారా మ్యూజిక్ పట్ల, పని పట్లనే కాదు మ్యూజిక్ పట్ల, దాన్నే ప్యాషన్ అంటాం మనం. సో అది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పైకి వస్తారు. సో నీ గురించి వస్తే అన్న, నీకేమో లిరిక్స్ కవర్ సాంగ్స్ తోని అవి మాత్రమే కాకుండా నీ సొంతంగా నువ్వు పాటలు రాసుకోవడం, అంటే ముఖ్యంగా రాయడం అనే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా ఉన్నారా మా ఇంట్లో రాష్ట్రాలు ఇట్లా? లేదు మేడం. యాక్చువల్ ఏంటంటే నేను చాలా మిడిల్ క్లాస్, అంటే చాలా లోవర్ మిడిల్ క్లాస్ వచ్చిన వాటి నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ కొన్నిసార్లు ఈ బాధలు ఇవన్నీ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడప్పుడు పాటలు వింటుంటాం కదా, ఆ ఓల్డ్ చరణాలు ఈ రిథమ్ ఇదంతా ఎందుకో మైండ్లో బాగా ట్యూన్ చేసుకుంటుండే. నేను ఏదైనా సపోజ్ మనం చాలా హ్యాపీగా ఉన్నాం, 31st పార్టీలో ఇంకే ఉన్నాం, డీజే సాంగ్స్ ప్లే చేసుకుంటాం, లవ్ ఫెయిల్యూర్లో ఉన్నాం, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టేసుకుంటాం, కొంచెం హ్యాపీగా ఉన్నాం లైక్ గర్ల్ ఫ్రెండ్తో చిట్చాట్లో ఉన్నాం, అప్పుడు మంచిగా లవ్ మెలోడీ హుషార్ సాంగ్స్ అట్లా. సో ఇక్కడ ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క పాట ఉంది, ఇక్కడ ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క పాట డివైడ్ అవుతుంది. అసలు ఏంటి ఇది అంటే మనం రాయలేమా, అసలు ఏంటి సబ్జెక్ట్ అనే దానికి వెళ్తే ఇది అసలు పెద్ద ఒక వేరే ప్రపంచం లాగా అనిపించింది. వన్స్ ఒక హిట్ వచ్చిన తర్వాత ఇంక ఇది ఒక చాలా అంటే తేలికగా హాయిగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం డబ్బులు అంతే ఏంది ఇంత. సరే ఇప్పుడున్న నీ మైండ్ సెట్ కి, అంటే ఇప్పుడున్న నీ మైండ్ స్టేటస్ కి ఏం పాట పాడుతావు నువ్వు చెప్పు నాకు? ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర కూర్చొని ఉన్నావు ఇంటర్వ్యూలా అండ్ మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నావు. ఇప్పుడున్న నీ మైండ్ సెట్ కి నీ మూడ్ కి నువ్వు ఏ పాట పాడతావు? అంటే నీకు ఇష్టం అన్నావు కాబట్టి అట్లా. నిన్న ఒక సాంగ్ కంపోజ్ చేసిన మేడం మొన్న రీసెంట్ గా. నచ్చినావే నవ్వుల గోపెమ్మ, గుండె నిండా నీదే పాటమ్మా, కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కలలోకే వస్తున్నావమ్మా, కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కలలోకే వస్తున్నావమ్మా అని ఒక కంపోజ్ చేసిన మేడం రీసెంట్ టైంలో. చాలా అంటే చాలా వైరల్ అయింది. ఇది కూడా ఏదో సినిమా పాట కదా? అదే మేడం సినిమా పాటనే ఇది. యాక్చువల్ గా నాకు ఆ పాట గుర్తుకొస్తుంది, కానీ ఏదో నువ్వు మాయ వేస్తున్నావు. లేదు ఈయన సొంత పాట కావచ్చు అని లోపల ఎక్కడో అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే
లేదు లేదు, ఇది సినిమాలు ఎక్కడో విన్నా నేను అదే అనిపిస్తుంది. మేడం, అంటే ఈ పాట ఎందుకు పుట్టిందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఊహించుకోవాలి, లైక్ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక అబ్బాయి కానీ తన గర్ల్ ఫ్రెండ్ లేదంటే వాళ్ళ కూతురునో ఎవరినో, నచ్చినావే నవ్వుల గోపమ్మ కంటి నిండా నువ్వేనమ్మా అంటే, సో ఈ రీల్ కి ఈ వీడియో పెట్టుకోవాలి అతను. Yes. పెట్టుకోవాలంటే ఈ లిరిక్స్ ఇక్కడ ఉండాలి ఎగ్జాక్ట్లీ. పాట మొత్తం మనకు వద్దు, పాటలో ఈ లిరిక్. ఇప్పుడు మనం ఏదైనా రీసెంట్ పాట మొత్తంలో ఒక లిరిక్ ఉంటుంది, మెయిన్ లిరిక్. నాకు ఇప్పుడు ఇంకా గుర్తుకొస్తలే ఫస్ట్ ఆ పాట ఏందో చెప్పాలి, లేదంటే నాకు పిచ్చిలేసేటట్టు. ఏది మేడం? ఇప్పుడు ఈ పాట స్టార్టింగ్ కంటి నిండాను నచ్చినావే స్టార్టింగే అంటే స్టార్టింగ్ అట్లే ఉంటది, బట్ నేను కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళలోకే వస్తున్నావమ్మా అంటూ ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఉంచుకుంటాడు, ఒక తండ్రి తన కూతుర్ని ఉంచుకుంటాడు. ఒక సో ప్రతి ఎవరికైనా కరెక్ట్ అవ్వాలి అంటే, సో మనం ఈ వాటిని దీన్ని పట్టుకోవాలి అనేది నా సెన్స్. ఓకే, ఇది రీసెంట్ గా చేసినావా? రీసెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నది? అంటే రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, మంచి ఫామ్ లో కూడా ఉంది మేడం. అవునా? ఇన్స్టాలో ఓన్లీ ఫర్ ఇన్స్టా అంతే, ఓన్లీ ఇన్స్టా. నేను చూడలేదు, సారీ ఇప్పుడు రీసెంట్ గా చూడలేదు నేను. సో దీన్ని నేను చూస్తా ఎట్లుంది అనేది, దాని మ్యూజిక్ ఎట్లా చేసినావు, ఏం ఇన్స్ట్రుమెంట్స్ వాడినావు దానికి అనేది. సో ఇట్లాంటి కవర్ సాంగ్స్ కాకుండా నీ ఫోక్ సాంగ్స్ కూడా అసలు కోట్లాది మంది అభిమానిస్తున్నారు నేను నీ ఫోక్ సాంగ్స్ ని. సో దాంట్లో చాలా చాలా హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న పాట, ఆ పాట ఒకసారి నువ్వు వాడాలి. ఎస్, అది ఎంత 13 కోట్ల మంది, 13 crores members. ఓకే, అదొక్కసారి. ఈ పాట కంపోజ్ చేసింది కళ్యాణ్ మేడం, కళ్యాణ్ కిసు. ఓకే ఓకే, ఆయన కూడా చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్, మిలియన్స్ ఆఫ్ 100, 200, 300 మిలియన్స్ ఆఫ్ సాంగ్స్. చిన్నారావులమ్మ సాంగ్ కూడా మీకు గుర్తుంది, ఇట్లాంటి సాంగ్స్ కంపోజ్ కళ్యాణ్. చాలా అద్భుతమైన పాట అది కూడా. సో ఈ సెలైల్ పాట నేను పాడింది నేనే, రాసింది మనకి మహేందర్ అని కొత్త అప్పుడే వచ్చి ఒక పాట రాసిన అన్నాన్ని మనకి వాట్సాప్ లో పంపిస్తే, ఇది బాగుంది నువ్వు అర్జెంట్ హైదరాబాద్ వచ్చేసి అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం అయిపోయింది. సో అదే వైబ్ లో సో 1 day 1 million వచ్చింది ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు. ఇప్పుడు 130+ ఉంది మిలియన్స్. 133 million ఎంతో. ఇప్పుడు పార్ట్ కూడా రెడీ అవుతుంది మేడం. సో ఆ సాంగ్ ఒకసారి లిరిక్. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూలుగుతుండే లోలోన, నదులన్నీ కలిసినట్టు ఓ బాబా నవ్వెంత బాగున్నది నీలోన, నల్లారేగడితో వలా ఓ పిల్ల నడువంగ ముద్దాయనే నీ అడుగుల్లా, రంగుల తారలు బాబా రథమల్లే వస్తున్నాయో ఇదారుల్లా, కలలూరే అందాలు కనకాంబరాలల్లా పొలమారే బంధాలు పొగమంచు తెరలల్లా, వాసంత ఋతువులల్లా విరిసిన పూలన్నీ కురిసినయో ఈ వేళ. అసలు ప్యూర్ జానపదం ఉంటుంది. ప్యూర్ జానపదమే కాకుండా జానపదంలో కూడా ఎంత అందం అంటే ఆ వర్ణన వినాలనిపిస్తుంది. ఈ రోజులలో కొన్ని వర్ణనలు వింటుంటే అసలు అసహ్యం పుడుతుంది, అసలు ఏ సృష్టిలో ఉన్నాం మనం, ఏం చేస్తున్నాం అని. అంటే అదే మేడం, ఇప్పుడు సినిమా సాంగ్స్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో ఉంది బేసిక్. అవును. మరి వచ్చినాయా సినిమా ఆఫర్లు ఏమైనా వచ్చినాయా? అంటే కాల్స్ వచ్చినాయి, బట్ ఏంటంటే ఏం సాంగ్స్ ఉన్నాయి నెక్స్ట్, అసలు నీ దగ్గర ఏం కంటెంట్ ఉంది ఏంటి, కంటెంట్ గుంజుకొని ఏంటి అందుకే చూస్తారంటవా? అంటే ఇంకా అవి మనకి తెలియదు మేడం. ఇప్పుడు కలుద్దాం చేద్దాం అని కొన్ని విన్నారు, కొంతమంది విన్న డిస్కషన్స్ అయిపోయినాయి, ఎట్లా పబ్లిక్ లో పోతే బాగుంటది, ఈ రైట్స్ ఇస్తావు, ఇట్లా ఉన్నాయి. బట్ కన్ఫర్మ్ గా నువ్వు నెక్స్ట్ వాడుతున్నావు అని అంతవరకు పోలేవేవి కూడా. ఓకే, సో ఏవి ఒక పెద్ద ఆఫర్ ఏదన్నా వచ్చింది అంటే నువ్వు ఈ పాడడము ఈ కవర్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టినాక పెద్ద ఆఫర్ ఏదన్నా వచ్చిందా నీకు? పెద్ద ఆఫర్ అంటే ఏం లేదు మేడం, నేను బేసిక్ గా టచ్ లో ఉన్నాను మేడం. ఎవరికి అసలు టచ్ లో అంటే ఇంకా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, వర్క్ మీద ఎవరన్నా పెద్ద వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారా? ఎవరు? మనకి వార్కాస్ ఆటోమొబైల్స్ అని రామ్ వేమిరెడ్డి సార్, CEO ఆఫ్ ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కూటర్. ఆయన 2 scooters, అంటే ఒక స్కూటీ కూడా నాకు ఈ సాంగ్ కోసం ఎస్పెషల్ గా ఈ సాంగ్స్ లో చేసిన నీకు అండ్ అమ్మాయికి మీ ఇద్దరికి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రెజెంట్ చేస్తాను నేనంటే, సో ఆ అమ్మాయి వాళ్ళు రాలేదు, తీసుకోలేదు, బట్ నేను తీసుకున్నా. సో అంటే ఆయన నీకు ఎనీ టైం ఏం హెల్ప్ కావాలన్నా ఏదన్నా చూసుకుందాం అని చెప్పిండు. బట్ అతను ఎవరు అంటే ఠాగూర్ మధు సార్ ఉన్నారు కదా, వాళ్ళ కజిన్ రామ్ వేమిరెడ్డి ఆయన. సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, చూపించాడు, చూసాను. చాలా అంటే ఆయన రిసీవ్ చేసుకునే విధానం. ఏ పాట రియాక్ట్ అయ్యారు? అట్లా సెలయేళ్ళు పారుతుంటే, సెలయేళ్ళు పాటకే
నీకు ఎనీ టైం ఏం వెళ్ళిపోవాలన్నా నాకు చెప్పేసి అని చెప్పేసి ఇంకా అంటే ఆయన ప్రజెంట్ నాకు నిజంగా మార్కెట్ లో చాలా మంది బిజినెస్ మ్యాన్లే కాకుండా అంటే జనరల్ గా ఎవరైనా కానీ మ్మ్. బట్ వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉన్న వాళ్ళు మ్మ్. ఈ టాలెంట్ ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అన్నట్టుగా మ్మ్. లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఎదిగి మెల్లగా ఒక స్టేజ్కి వచ్చి ఈ రోజు 10 మంది మధ్యలో గుర్తింపు పొంది ఒక మర్యాదని సంపాదించుకొని పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయడము. మ్మ్. మ్మ్. అవును, ఈవెంట్స్ అంటే గుర్తుకొచ్చింది నాకు. ఈవెంట్స్ చేస్తావు కదా నువ్వు అవును చాలా. అయితే డీజే శివకి ఏంది అంటే ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద ఈవెంట్ చేస్తాడంట. దాంట్లో చాలా మంది సింగర్స్ ని పిలుస్తాడట. అవును అంతేకాకుండా సింగర్స్ యొక్క రెమ్యూనరేషన్ బాగా వద్దు. హైలో ఉంటుందట కదా నీ దగ్గర. బేసిక్గా నా దగ్గర అంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నో వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్లీగా అంటే ఇప్పుడు మనకి ఒక డ్యాన్స్ గ్రూప్ ఒక ట్రూప్ రావాలి అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, Hmm. అక్కడ నుంచి ఒక 4 డాన్సర్స్, సో అబ్బాయిలు కోరస్ సింగర్స్, ఇదంతా ఒక 20-25 మందితో కూడుకున్న సమూహం ఇదంతా. సో ఒకరికి అప్పచెప్పాలి అంటే ఒక నెంబర్ ఆఫ్ అంటే మినిమం లాక్స్లో ఉంటుంది అది. సో అది లేకుండా వాళ్ళందరినీ డీల్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీసుకొని రావాల్సి బట్ వస్తుంది. నిజంగా కూడా సంతోషం అబ్బా. ఎందుకంటే ఫోక్ సింగర్స్, జానపద గాయకులు వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. Yes, madam. చాలా కింది ప్రొఫైల్ నుంచి వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమం అప్పుడైతే అసలు మొత్తం వాళ్ళ సర్వం అర్పించారు చాలా మంది. సో అట్లాంటి వాళ్ళకి ఆ యొక్క కళని పైకి తీసుకొస్తున్న వాళ్ళకి డెఫినెట్గా అలాంటి ఆపర్చునిటీ రావాలి. వాళ్ళు కూడా సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా సుఖపడాలి అవును మేడం. డెఫినెట్గా. సో ఆపర్చునిటీకి నువ్వు బాటలు వేస్తున్నావు అంటే ఎవ్రీ ఇయర్ చాలా సంతోషం. కానీ ఇంతకీ ఈవెంట్లు చేయడం ఏంది? ఈవెంట్ మేనేజరా నువ్వు? లేదు మేడం, యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ చేస్తూ ఒక సాంగ్కి ఒక సెలబ్రిటీ అని ఒక అమ్మాయితో మాట్లాడడం, లేదంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడడం, వీళ్ళతో ఇట్లా పరిచయాలు పెంచుకుంటూ పోయినాం ఇట్లా. సో నాకు గద్దరన్న కూడా, నల్గొండ గద్దరన్న కూడా చాలా క్లోజ్. మొన్న లాస్ట్ టైం నేను ప్రోగ్రామ్ చేసిన ప్రోగ్రామ్కి నాకు ఫ్రీగా వచ్చిండు. అవునా? ఆ, చాలా స్వీట్ పర్సన్ ఆయన. నా మీద ప్రేమతోటి. సో ఇట్లా అందరితోని ఒక నాకు కనెక్టివిటీ, ఒక బాండ్ ఉంది. నువ్వు లాస్ట్ టైం ప్రోగ్రామ్ చేసినావు కదా, ఇట్లాంటి ప్రోగ్రామ్ మా ఊర్లో వేస్తే ఎంత అవుతుంది, లైక్ నువ్వు చేసినావు కదా ఎంత అవుతుంది అంటే సో అండ్ సో ఈ అమౌంట్ అవుతుంది, ఇంత అవుతుంది అని చెప్పేసి ఇదైతే బాగుంది కదా, నాకు అందరితో కనెక్షన్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఈవెంట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడే మేడం జస్ట్ ఓకే ఒక 5 to 6 months నుంచి ఇది కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నది. ఓకే ఓకే. కానీ ఈ పాటలు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నిటికన్నా ముందు ఏం చేస్తాడు ఫస్ట్ అంటే నా కెరీర్ స్టార్టింగ్లో మేడం నేను మెడిప్లస్ ఫార్మసీలో జాబ్ చేసేది ఇక్కడ సనత్ నగర్లో. ఓకే. అంటే ఫార్మసిస్ట్ గానా, లేదు, మార్కెటింగ్? బ్యాక్ ఎండ్లో మనకి ఈ ఏవైతే అవుట్లెట్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఒక్కొక్క అవుట్లెట్ నుంచి ఒక లిస్ట్ వస్తుంది, వాళ్ళకి అయిపోయినాయి, డైలీ అయిపోయినాయి, మనకి సిస్టంలో జనరేట్ అవుతుంటాయి కదా. సో అవన్నీ అక్కడ డెలివర్ చేయడం? లేదు, అక్కడ ఏదైతే మనకి ఒక్కొక్క డ్రగ్ కు సంబంధించింది ఒక్కొక్క ర్యాక్ ఉంటుంది. ఓకే. ఒక డ్రగ్ కి ఒక్కొక్క డ్రగ్ కి. సో మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో, ఆల్ ఓవర్ తెలంగాణలో. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు నాకు ఒక డ్రగ్ ఉంటుంది, పారాసిటమాల్ లైక్ ఇట్లాంటి టాబ్లెట్స్. సో వచ్చినవన్నీ వాళ్ళకి పిక్ చేయాలన్నట్టు అక్కడ మనకి ఇచ్చిన దాంట్లో అన్ని పిక్ చేసి ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఒక డ్రగ్ మనకి కేటాయించేస్తారు, ఈ డ్రగ్ మొత్తం నీకు ఎన్ని అవుట్లెట్ వచ్చినా నీకు సంబంధం, నువ్వు అవన్నీ తీసేసి. ఎంత సంపాదించేటోడు అప్పుడు? లేదు మేడం, అప్పుడు 8,000 ఉంటుండే. 8,000 నెలకి? అంటే నాకేం తెలియదు మేడం, బేసిక్ ఏదో మన స్కిల్ డెవలప్మెంట్ లో రాసేసి అక్కడ విలేజ్ లో, లోవర్ మిడిల్ క్లాస్ విలేజ్ లో రాసుకొని ఒక జాబ్ వచ్చింది అని చెప్పి హ్యాపీ వెళ్ళిపో. అక్కడ పోయిన తర్వాత నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు, ఇది అది ఆ లైఫ్ నేను ఇప్పుడు ఊహించుకుంటే నేనా అది అదంతా చేసింది నేనేనా అని. మరి ఈ రోజు నీ పాటలు యూట్యూబ్ లో అసలు యూత్ అంతా పిచ్చెక్కిస్తున్నావు జనాల్ని. మరి ఈ రోజు నీ రెవెన్యూ ఎంత? అంటే పాటల నుంచి లేకపోతే నువ్వు చేసే యాక్టివిటీస్ అన్నిటి నుంచి? అంటే రెవెన్యూ చెప్పలేను, బట్ ఏంటంటే నా లైఫ్ స్టైల్కి పర్ఫెక్ట్. అంటే సమాజంలో ఒక హోదాని ఇవ్వడంలో కానీ ఏదైనా ఇప్పటికీ నేను తినేది కానీ మన ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అనమాట చాలా కంఫర్టబుల్. ఏదైనా కావాలి అనుకుంటే తెచ్చుకునేంత ఉంది. సో ఏం నష్టం కష్టం ఏమీ లేదు. అంటే నష్టం పడ్డా కానీ తట్టుకునేంత అది కేపబిలిటీ ఉంది. ఇప్పుడు ఒక నష్టం వచ్చినా తట్టుకునే అంత కేపబిలిటీ సంపాదించి పెట్టింది ఈ రోజు నీ పాట అనే బలం. మరి ఈ పాట అనేది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇంట్లో ఎవరికైనా ఉండేనా, నేర్చుకున్నావా? అంతే, ఓన్లీ నీ నుంచి నీకేనా? వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అని కాదు మేడం, నాకు ఒకటి బేసిక్గా మీకు చెప్పిన స్టార్టింగ్లో ఏంటి, నేను ఇట్లా మెడిప్లస్ ఫార్మసీలో జాబ్ చేసిన, దాని తర్వాత నాకంటూ విలేజ్లో ఒక షాప్ ఉంటుండే, ఒక ఫోటో స్టూడియో అట్లా ఉంటుంది. ఇలా చేసుకుంటూ వస్తుంటే లైక్ నేను ఒకవేళ ఫార్మసీలోనే అక్కడే ఏదన్నా నాకు కొంచెం పోస్ట్ పెద్ద అయ్యి అక్కడక్కడ సెటిల్ అయ్యి అంటే మేబీ అక్కడే ఉంటున్నాము. లేదంటే నేను బిజినెస్ చేసినప్పుడు బిజినెస్లో బాగా లాభాలు వచ్చి ఇంకా నేను డెవలప్ అయ్యి అంటే అక్కడే ఉంటున్నాను. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ లైట్ ఇలా
పాటలు అనే ఒక ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఇంకా పెంచుతుంది నా యొక్క స్థాయిని, నా యొక్క ఎమోషన్ని, ప్రతి దాన్ని నా యొక్క అన్ని పెంచుకుంటూ పోతుంది. సో ఇది నా లైఫ్ లో ఏంటి నాకు కావాల్సింది ఇది ఇక్కడ ఉంది. ఇవన్నీ తిరిగి వచ్చినా ఓకే, బట్ ఇక్కడ ఆగుతున్నాయి ఎందుకంటే ఇది నా పర్ఫెక్ట్ ప్లేస్, ఇది నా ప్లేస్మెంట్ అని చెప్పేసి అర్థమైంది. అంతే, ఇంకా పిల్లర్ వేసేసిన మేడం ఇక్కడ నాకంటూ ఒక పిల్లర్ వేసుకున్నా. ఇప్పుడు 9 lakhs అంటే ఇంకొక 1 lakh ఉంటే ఇంకా నాకు 1 million సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ వెరీ నైస్. అండ్ 200K 230+ ఇన్ ఇన్స్టాగ్రామ్ మేడం ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. సో మరి అంతమంది ఫాలోవర్స్ నేను ఇట్లా ఆకట్టుకొని ఒక దగ్గర పెట్టడానికి నీ పాటలు కారణం కాబట్టి దాంట్లో నీకు ఇష్టమైన పాట ఒకటి పాడు. రీసెంట్ గా ఒక సాంగ్ చాలా ఖర్చు పెట్టి చాలా ఇష్టంతో చేసిన మేడం సాంగ్. అది నీ సొంత ఖర్చు పెట్టుకున్నా? సొంత ఖర్చు, నేనే లిరిసిస్ట్, నేనే సింగర్, నేనే ప్రొడ్యూసర్, నేనే కాస్ట్యూమ్స్, నేనే హార్ట్, ఎవ్రీథింగ్ నేనే. షూట్ గీట్ అంతా కూడా నువ్వే చేసుకున్నావు? బాగా ఖర్చు పెట్టి చేసుకున్న ఒక 5 lakhs వరకు పెట్టిన ఆ వీడియోకి. ఓకే, అది నాకు చాలా ఇష్టం. నీ ఏలు పట్టుకున్న వాడేనా ఏరి కోరి కట్టుకునేది, వీడిపోను అన్న నీ ప్రేమేనా వీడుకోలు పలికింది, కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటయ్యి మీద పడ్డట్టు ఉందే, ప్రేమ భాషలన్నీ గుండు సూదులయ్యి గుచ్చుతున్నట్టు ఉందే, ఓనమాలు రాసిన నాడే ఒక్కటైదమన్నావుగానే, ఊహలన్నీ తెలిసిన నాడే వద్దు అన్న బాగుండుగానే, పంచ ప్రాణాలన్నీ వంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ, పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు వెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగబోయినవెమ్మా, పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు వెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగబోయినవెమ్మా. అసలు ఎంత అందంగా ఉందో పాట ఇది, నిజంగా చాలా అంటే ఈ పాట మంచి లిరిక్స్. చిన్నప్పటి నుంచి ఊహ లేనప్పటి నుంచి ప్రేమించి, మరి ఊహ వచ్చినప్పుడన్నా చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా కలిసి ఉండి ఇప్పుడు పల్లకిలో పుత్రమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, పోయేదాన్ని పోతున్నావు కదా, మరి మాట రాకుండా ఎందుకు మూగపోతున్నావు, ఇష్టం ఉండి పెళ్లి చేసుకుంటున్నావు? లేదు మేడం, అస్సలు కాదు. నాకు పెళ్లి అయింది రీసెంట్, మా పాప నిన్ననే. నాకు పెళ్లి అయితే లవ్ ఫెయిలియర్ కావద్దని రూల్ ఉన్నదా? లేదు అంటే మీకు చెప్పాను కదా మేడం, నేను స్టార్టింగ్ స్ట్రగుల్స్, ఇంక కొట్టుడు ఈ పరిగెత్తుడే ఉంది లైఫ్ లో, ఇంకా లవ్ అంత టైం ఏడుంది మేడం. లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మా విలేజ్ లోనే. నిన్ననే తొట్టలేదు మా పాపది. ఓ వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. పాప 21 days అయిపోయింది, 21 days అయిపోయింది. ఓకే, ఇప్పుడు మరి బిడ్డ మీద ఏమైనా పాట రాబోతున్నావా ఎట్లా? ఉంది మేడం, ఆ ప్లాన్ కూడా ఉంది. ఉందా? మంచి ఏమన్నా ఫ్రేమ్ చేసినావా? ఫ్రేమ్ అంటే ట్యూనింగ్స్ అవి ఉన్నాయి, ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వస్తుంది ఒక మంచి తండ్రి ఒక కూతురికి ఒక గిఫ్ట్ గా ఇట్లా మెమొరబుల్ గా ఉండిపోవాలి. అట్లా నీ బిడ్డ పెద్ద అయినాక అబ్బా మా డాడీ నా కోసమే రాసిండు అని సంతోషపడిపోతుంది కావచ్చు. మరి భార్య మీద రాసినావా? ఇన్ని కష్టాలలో సపోర్ట్ చేసి నీ ఎంబటి నిలబడి నీ కష్ట నష్టాలలో తోడుంది అని అంటే రాయాలి కదా? రాయాలి, ఇక ఇప్పుడు తోడు ఉంటుంది కాబట్టి ఇంకా రాస్తా. తోడు ఉంటది కాబట్టి రాసాడట. అబ్బా ఎంత సార్ నువ్వు మెల్లగా. ఇప్పుడు అంతే కదా మేడం, ఇప్పుడు తోడు ఉంటుంది కాబట్టి అలా. ఎప్పుడు 1 year అయిందా పెళ్ళయి? అంతే మేడం, 1 year. అంతేనా? సో ఎట్లుంటది మరి, మంచిగా ఉందా? ఇక అట్లనే ఉంటది మేడం, రోజు అట్లా లైఫ్ స్టైల్. టైం ఇస్తున్నావు అసలు ఆమెకి? పాటలలో ఫ్యామిలీ విషయంలో నేను, ఎందుకంటే ఈ ఇన్ని సంవత్సరాలు దూరం ఉన్నది ఫ్యామిలీకి, అన్నిటికీ దూరం ఉండి ఈ ఫీల్డ్ కు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా, ఒక్కసారి ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయి అమ్మ నాన్న ఫ్యామిలీ అంటూ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ మా పాప పుట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, కానీ ఈ పాటలు పాడేటోళ్ళతో పరిశాన్ ఏంది అని అంటే, వాళ్ళ యొక్క జోడి ఇప్పుడు ఒక మొగైన వాడుతారంటే పెళ్ళాము, లేకపోతే ఆడపిల్ల వాడుతుంది అంటే భర్త, కూర్చోబెట్టుకొని పాటలు పాడించుకుంటారట కదా? అవును మేడం, మీ వైఫ్ కూడా పాడించుకుంటుంది అట్లనే. పెళ్ళైన తర్వాత అడిగిందా ఒక్కసారి? అంటే తను నెక్స్ట్ సాంగ్ ఏదైనా చేస్తున్నా లేకుంటే ఏదైనా పాడుతున్నా, ఈ రోజు సింగింగ్ ఉంది, ఈ రోజు రికార్డింగ్కి వెళ్తున్నా అంటే ఒకసారి పంపమని అడుగుతుంది, పెడతా నేను, అడుగుతుంది. ఇప్పుడు మీ పెళ్లి సూపులలో అడిగిందా ఎప్పుడన్నా? లేదు, ఆల్రెడీ తను చూస్తూనే ఉంది, మీ ఇంటర్వ్యూలు చూసింది, ఆల్రెడీ చూస్తూనే వచ్చింది కాబట్టి ఒక మనిషిలో ఇక మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఒక మనిషి గురించి ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే. ఇంకా అట్లా అంటలే నేను, ఇప్పుడు పెళ్లి సూపులల్లో మామూలుగా మనం ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ అప్పటికే, ఎందుకంటే చాలా మందికి తెలుసు నిన్ను ఇష్టపడుతున్నారు, నీ పాటలు ఇష్టపడుతున్నారు, విపరీతంగా వ్యూవర్షిప్ ఇస్తున్నారు, అభిమానం ఇస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోబోతున్నా అనే ఫీలింగ్ ఆమె లోపల పుట్టినప్పుడు ఆమెకు డెఫినెట్లీ నువ్వు ఇంకా పెద్ద సెలబ్రిటీ లాగా కనిపిస్తావు, రైట్? సో అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ జరిగిందా పెళ్లి సూపులలో అట్లాంటిది ఏమన్నా?
అంటే ఇంకా మేడం పల్లెటూరులో సిగ్గుపడడానికి సరిపోతుంది. ఆ పక్క మామ, ఈ పక్క తాత, వెనకాల అక్కలు, ముందు బావలు. మాట్లాడలేదా అసలు? మాట్లాడతారు కానీ మేడం అంటే ఎట్లుంటది మనకి సినిమాలో చూపించినట్టు బాల్కనీకి వస్తారా 2 minutes మాట్లాడతాం ఇట్లాంటివి ఉండదు మేడం. ఆడ మా తాతయ్య ఉండి అడతాడు ఏరా నచ్చిందా అంటాడు, వాళ్ళ తాత ఉండి అమ్మాయి అట్లా అమ్మా నచ్చాడా, ఇంతవరకు అప్పటికే సిగ్గులో మునిగి తేలుతుంటాం. అంత పెళ్ళైనాక మాట్లాడిందా పోయి? ఇక అది రెగ్యులర్ గా జరిగే సంభాషణలు అంతే, ఇంకా ఎలాగో అంటే తెలిసిపోతుంది. దీని గురించి ముఖ్యంగా నువ్వు చేసే ఈ వర్క్ గురించి ఇక తెలుస్తుంది మేడం వాళ్ళకి, ఎలా ఏదైనా ఇక తనకు తెలియకుండా నేనేం చేయలేను. ఇక ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తుందా బాగా? అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇక తను నాలో సగం కాబట్టి, ఇప్పుడు మా అమ్మ అలాగ అమ్మ నన్ను అప్రిషియేట్ చేయదు. ఏదైనా ఉంటే ఎందుకు అట్లా అయింది అన్నట్టు ఉంటుంది. ఇంకా తను ఇప్పుడు బయట వాళ్ళు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇంటి వాళ్ళు ఎప్పుడు అప్రిషియేట్ చేసే ఛాన్స్ అంతా లేదు. అరే ఎట్లా ఇట్లా అయితే చెప్పు అసలు ఏంది నీ పేరు ఏంటో చెప్పు నాకు. తమస్విని. తమస్సుని బాగుంది పేరు, డిఫరెంట్ గా. తమస్సుని ఎట్లా ఇంత డిఫరెంట్ గా పేరు పెట్టుకున్నావు? మంచి కవి భావజాలాలు ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. ఆయనకు నువ్వు అప్రిషియేషన్ ఇవ్వకపోతే, నువ్వు మెచ్చుకోకపోతే ఆయన ఇంకా గొప్పగా పని ఎట్లా చేస్తాడు చెప్పు? చెయ్యి. ఇలా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకొని ఓ పాట పాడించుకోనైనా సరే నువ్వు మంచి అప్రిషియేట్ చేయి. దాన్ని బట్టి ఇంకా కొంచెం ఊపు పెరుగుతుంది ఆయన ఇప్పుడు లోపల. పాప ఉంది మేడం, ఇంకా పాట తను పాడుతూనే ఉంది రోజు, ఇంకా నేను పాడే ఉంటది. అంత టైం లేవు మాకంట. అంతే. ఓకే, నాట్ బ్యాడ్. ఇదంతా కూడా జనరల్ గా అందరి లైఫ్ లో జరిగేదే. బట్ ఎప్పుడు నీకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు, ఎందుకంటే నీ లైఫ్ చాలా సాదా సీదాగా నడుస్తుంది అన్న విషయం అర్థమైంది నాకు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, కష్టపడి పైకొచ్చి నీకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని ఒక స్టేజ్లో నిలబడ్డావు. ఇట్లాంటి వ్యక్తికి ఎవరైనా గుర్తించి వెనక నుంచి తట్టి బాగా చేస్తున్నావు అని అన్నప్పుడు చాలా సంతోషం వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మనం పడ్డ కష్టాన్ని గుర్తించినప్పుడు. సో అట్లా నువ్వు బాగా సంతోషించింది ఇప్పుడు. అంటే నాకు అక్క చెల్లెల వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంటుండే మేడం. ఏదైనప్పటికీ వాళ్ళు అంటే ఆడపిల్లలు దేవుని ఉండాలి అట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుండే, మోరల్ ఎథిక్స్ ఇట్లనే ఉంటుండే. సో ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఏదైనా ప్రతి ఒక్కటి అంటే సపోజ్ ఒక పాట వేసి మేడం ఈ పాటలో మీరు యాక్టింగ్ చేయాలి అంటే నా రెమ్యునరేషన్ ఎంత, ఫస్ట్ అది అంటే పాట బాగుందా పాట బాగాలేదా అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ అంటే కమర్షియల్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఒకప్పుడు ఇట్లా తట్టి లేపి ఒకరొకరు సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చే ఉంటుండే, దానికి కృతజ్ఞత లేకపోవడం వల్ల ఇప్పుడు మంచివాడికి కూడా అవకాశాలు రాకుండా పోయింది అన్నట్టు. ఎవరిని నమ్మినా ఎవరిని పట్టుకున్నా మనకి హ్యాండ్ ఇచ్చిపోతారు అనేది అట్లా అయిపోయింది, సర్క్యులేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నన్ను నేను పూజ చేసుకొని పరిగెత్తడమే ఉంది కానీ ఇంకా అంత స్పెషల్ గా వెనక నుంచి భుజం తట్టిలే నేను చూసుకుంటా అని అంత సపోర్టివ్ గా అయితే నా లైఫ్ లో ఇప్పటివరకు. సో ఇదంతా కూడా సొంతగా నువ్వు పైకి రావడమే అంతే. సొంతంగా అంటే ప్రేక్షకులు సపోర్ట్, వాళ్ళకి అర్థం అయిపోయింది వీడి దగ్గర కంటెంట్ ఉంది, వీడిని సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయాలి. సో అంటే పబ్లిక్ పీపుల్స్ అంతా సబ్స్క్రైబ్ చేయాలి, నా పర్సనల్ గా నా వెనకాల ఒక వ్యక్తి ఉండి నువ్వు లేరా అని సపోర్ట్ చేసిన వ్యక్తులు అయితే నా పర్సనల్ ఎవరు లేరు. సో యూట్యూబ్ ఈ కొన్ని ఛానల్స్ అండ్ ఎస్పెషల్లీ సుమన్ టీవీ కూడా నాకు నేను థ్యాంక్ చెప్పాలి ఈ యొక్క సందర్భంగా. మంచి ఇంటర్వ్యూ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోయి మంచి ఒక వ్యూవర్షిప్ని వచ్చింది, దాంతో కూడా నాకు మంచి రికగ్నేషన్ వచ్చింది, చాలా ప్లస్ అయింది నీకు. ఎస్ మేడం. మీరు చేసుకున్న కవర్ సాంగ్స్లో మీరు ఒక 10 సార్లు విన్నది, ఇందాక నేను అన్నా కదా నువ్వు చేసిన కవర్ సాంగ్ నేను 10 సార్లు విన్నా అని, అట్లా నీకు నువ్వు చాలా సార్లు విన్నది. సో అందులో ఏంటంటే మేడం మనకి ఒక్కడి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఔరా పంచ కళ్యాణి పైన వస్తానంట యువరాజు అని ఒక అమ్మాయి వర్షన్ ఉంటుంది. సో ఇదే సాంగ్ని ఒక అమ్మాయికి ఎలివేట్ చేసేట్లు ఉంటుంది అనేది నేను ఒక లిరిక్స్ని కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేసి చేసినుండే. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాలే యువరాజేటైనా నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాలే ముత్యాలమే అంటే మొగలి పువ్వు వంటి అనేది మనకి ఒరిజినల్ సాంగ్ లో ఉంటది. దానికి నేను అవ్వనా అనేది ఇట్లా బాగుంటుందని నేను రిపీటెడ్ గా వినే సాంగ్ నేను. సో కొంచెం అక్కడక్కడ అవసరమైన దగ్గర లిరిక్స్ ని కూడా కొంచెం సవరించి ఒక కవర్ సాంగ్ చేస్తే, సో ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటి ట్రెండింగ్ ఉండాలి. అవును, జనాలు ఇది వాళ్ళకి యూజ్ అవ్వాలి, మనం ఏం చేసినా వాళ్ళకి పబ్లిక్ కి రీచ్ అవ్వాలి. సో అంటే దాని మీద డబ్బులు సంపాదిస్తానా లేదా అనేది నాకు సెకండరీ థింగ్, అసలు ఇది పబ్లిక్ కి రీచ్ అవ్వాలనేది నా ఫస్ట్ థింగ్. వెరీ నైస్, వెరీ నైస్. అట్లా మనసు పెట్టి చేసినావు కాబట్టి రీచ్ అయింది కావచ్చు అందరికి. మరి ఇప్పుడు రానున్న పాటలు ఏంది, రానున్న ప్రాజెక్ట్స్ ఏంటివి? రానున్న ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు మామిడి మౌనికతో ఒక సాంగ్ ఉంది మేడం.
ఓకే మామిడి మౌనికతో ఒక డ్యూయట్ సాంగ్, పెళ్లి సాంగ్ మేడం. ఓకే. అంటే అసలు నేను ఎన్ని రోజుల నుంచి ఒక పెళ్లి సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నా తెలుసా, ఎందుకంటే పెళ్లి సాంగ్స్ ఫోక్ అయినా కూడా సినిమాలలోకి వచ్చేసినాయి చాలా. అవును ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, మ్మ్. అట్లా సినిమాలలోకి ఎక్కిన కొన్ని పెళ్లి ఫోక్ సాంగ్స్ విన్నాం మనం. కానీ అచ్చమైన ఫోక్ జానపదంల నుంచి వెళ్ళి పెళ్లి పాట అనేది చాలా రోజులైంది రాక. అవును. అందుకోసం నేను కూడా అనుకుంటున్నా వస్తే బాగుండు అని. సో ఏంటిది అది, ఎట్లుంటది పాట? సో మామిడి మౌనికలో లిరిసిస్ట్, సో సింగర్ తను, నేను. అయ్యో మామిడి మౌనిక ఎందుకు తెలియదు, అందరికి తెలుసా. పాటలు వినేటోళ్ళకి పాడేటోళ్ళకి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అందరికి తెలుసు తను. ఎస్ ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ మా కాంబినేషన్ లో రాబోతుంది మేడం. ఇంకా దానికి అంటే ఈ దీపావళికి రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాము. సో ఒక పెళ్ళికి టైం వచ్చిన అమ్మాయి అబ్బాయి భావజాలాలు ఎట్లుంటాయి అనేది ఆ సాంగ్ పాయింట్. ఒక 2 lines. నువ్వు రాసినావా? లేదు, తనే రాసింది. ఓహో, ఆమెనే రాసిందా? తనే రాసింది. సో నేను మెయిల్ వర్షన్ నేను, సో ఫీమేల్ వర్షన్ తను. ఓకే. సో రికార్డ్ అవుతుంది సాంగ్. ఇప్పుడు మనకి దీపావళికి ప్రోమో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. వెరీ నైస్, వెరీ నైస్. మా కోసం కొంచెం. వయసు వచ్చిందే మనసు మనువు గోరిందే, సొగసు వచ్చిందే తనువు సోయికొచ్చిందే, గడుసు తనమంతా గాయి గాయి సెత్తాందే, పడుసు తనమంతా పాపలకారితాందే, వయసొచ్చి వరమిచ్చి తను వడిగే మనువడిగే, రాయే 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 బావా రాజ్య మేలుకో, దాయే 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 బావా దరికే చేరుకో అనేది అమ్మాయి లిరిక్స్. సో ఇప్పుడు అబ్బాయికి కూడా కౌంటర్ సేమ్. ఆగే 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 బామాలిగి పోకమ్మో, ఇట్లా దీని కౌంటర్ గా అబ్బాయి నీ లిరిక్స్ నువ్వు వాడకుంటే ఎట్లా, కొంచెం పాడచ్చు కదా. పాట మొత్తం ఎందుకు ఇప్పుడే ఓపెన్ చేయడం, మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ పోతుంది కదా. సో అమ్మాయి ఇట్లా ఒక అబ్బాయి మీద రాయే రాయే బావా ఈ రాజ్యం మేలుకో అని అడుగుతుంది. దీనికి అబ్బాయి ఏమంటాడు, అసలు నెక్స్ట్ ఏం జరిగింది అనేది. కానీ నిజంగా దీంట్లో ఈ పాటలు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంది అని అంటే, ఇప్పుడు వరకు పెళ్లి పాటలన్నీ కూడా పెళ్లి యొక్క ఇంపార్టెన్స్ గురించి విన్నాం మనం. అవును మేడం. అంటే పెళ్లి అనే కల్చర్, దాంట్లో ఉన్న పద్ధతులు, ఆ ట్రెడిషన్ ఏంది, వీటికి సంబంధించిన పాటలు ఎన్నో విన్నాం. కానీ నిజంగా పద్ధతులు ఈ హడావిడి కన్నా కూడా ఓ ఇద్దరు వ్యక్తుల లోపల ఉన్న ఫీలింగ్స్ అనేవి చాలా గొప్పవి. ఈ ఇద్దరి లోపల ఉన్న ఫీలింగ్స్ ఇద్దరిని ఒకటి చేయడంతో పాటు ఆ తతంగాన్ని అందంగా చూపిస్తుంది నిజంగా చెప్పాలంటే. సో మరి ఆ ఇద్దరి ఫీలింగ్స్ ఏంది అనేది చాలా తక్కువ మంది వాడినరు. తక్కువ మంది కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఈ ఫామ్ లో మీరే కావచ్చు స్టైల్లో. ఎగ్జాక్ట్. ఎందుకంటే సినిమాటిక్ లో చాలా సాంగ్స్ వచ్చినాయి. అవును, లవ్ సాంగ్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు లవ్ లో ఉంటారు కాబట్టి అట్లుంటాయి. బట్ ప్యూర్ అంటే రాయే బావా రాజ్యం ఎల్లుకో, వయసు వచ్చిందే మనువు కోరింది అని ఇక్కడ తను ఆల్రెడీ లిరిక్స్ లో ఎలివేట్ అవుతుంది. ట్రూ, ఇంకా చూడాలి ఇంకా. అబ్సల్యూట్లీ. అంటే పెళ్లి అనేది చాలా అందమైంది. లైఫ్ లో ఒక ఏజ్ వచ్చినప్పుడు మనకి నీకు పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది అనే విషయం మన బ్రెయిన్, బాడీ, మన ఆలోచనలు అన్నీ చెప్తాయి ఒక టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా. కొంతమంది తొందరపడి చేసుకుంటా ఉన్నారు ఈ రోజులలో కూడా, కాబట్టి కొంచెం సైసుర్రి. సో చాలా అందమైన సాంగ్. ఈ సాంగ్ ఇప్పుడు మంచిగా కార్తీక మాసంలో రిలీజ్ చేయబోతున్నారు మీరు. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే కార్తీక మాసంలో విపరీతంగా పెళ్లిలు అవుతాయి, వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు. అదే నా టార్గెట్ కూడా అదే మేడం. పెళ్లి నెక్స్ట్ పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ ఎవరు దీనికి? దీనికి కళ్యాణ్ కిస్ మేడం, సెలైల్ పాట చేసిన. వెరీ నైస్, వెరీ నైస్. సో ఒక అద్భుతమైన పాట రాబోతుంది అన్న సైడ్ నుంచి. ఇంకా నెక్స్ట్ వాట్ ఆర్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇంకా మనకి రాతలో లేని రాధమ్మ అని ఒక సాంగ్ ఉంది మేడం. అదేంటిది అది? అది లవ్ ఫెయిల్యూర్. అది ఓహో నా రాతలు లేవనా ఉద్దేశం? రాతలో లేని రాధమ్మ. ఓకే ఓకే. ఆల్రెడీ అది లూప్ అనేది ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ అయింది, చాలా ట్రెండింగ్ లో ఉంది ఆల్రెడీ. ఓకే, ఆల్మోస్ట్ అందరికి రీచ్ కూడా అయిపోయింది ఆ సాంగ్. లవ్ ఫెయిల్యూర్ అంటే బేసిక్ గా లవ్ ఫెయిల్యూర్ అనేది ఎట్లుంటది మేడం, పబ్లిక్ కి ఇప్పుడు ఏదైతే యూత్ కొత్తగా ఇప్పుడు నేను నా ఏజ్ లవ్ ఫెయిల్యూర్సే కాబట్టి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఫోక్ సాంగ్ ఒకటి, లవ్ ఫెయిల్యూర్, మాస్ సాంగ్, డి సాంగ్, ఇట్లా మల్టిపుల్ కంటెంట్ జానర్స్ లో నేను పిక్ చేసుకుంటా కంటెంట్ ని. ఎప్పుడు ఒకే స్టైల్. బాగా ఇష్టమైన జోనర్ ఏంది? నాకు మెలోడీ మేడం. మెలోడీ అంటే బాగా ఇష్టం. ప్లెజెంట్ మెలోడీ, అంతే కూల్ గా ప్లెజెంట్ వెళ్ళిపోవాలి. అంటే కంటెంట్ ఏముంటే ఇష్టం బాగా? లవ్, ఫెయిల్యూరా, లేకుంటే నేచరా? నేచర్ మేడం. నేచర్ పైన బాగా ఇష్టం. నేచర్ పైన ఒక పాట పాడలేవు నాకు? అంటే బేసిక్ గా మనం ఇప్పుడు ఈ మనకి ఆడియన్స్ లా ఈ జోషు మాస్ మీరు రాగానే అడిగారు ఫస్ట్ స్టార్టింగ్ లో, మీరు మాస్ సాంగ్స్ మనం పాడేసుకుందాం అని స్టార్టింగ్ లో అడిగారు. లేదు మేడం మాస్ వద్దు, కూల్ వద్దు, ప్లెజెంట్ మెలోడీ కావాలి అని చెప్తున్నాడు నాకు. బట్ ఇప్పుడు ఒక్కసారి ఒక మాస్ సాంగ్. నెక్స్ట్ చిలక పచ్చ చీర గట్టి అని ఒక సాంగ్ ఉంటుంది మేడం. 20 million వ్యూస్ ఉన్నాయి ఆ సాంగ్ కి.
నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది, ఓకే. ఒక 2 లైన్స్ పడతాను. సిలక పచ్చ చీర గట్టి ఓ చిన్నదాన సిన్నంగా మోత ఉంటే సక్కని బామ్మ అందరాది సెందురుడా నమీన బావ ఆకతాయి మాటలన్నీ తగ్గించుకోవా నింగిలోని చంద్రవంక నీల దిగి నడిచినట్టు బామా నిన్ను చూస్తే నిలవలేని నేను ఒట్టు నీ మీద బాబలాయే ఓ చిన్నదాన గుండె నిండా నిండినావే సక్కని బామ. ఇట్లా మంచి మాస్ గా జోషిగా ఉంటుంది. ఓకే. సో ఇది నెక్స్ట్ పార్ట్ వాడినవా ఇది కూడా? లేదు మేడం, ఇది సుమన్ బదనకల్ సుమన్. ఓకే ఓకే ఓకే. పార్ట్ 1 సుమన్ వాడిండు, ఇప్పుడు పార్ట్ 2 నేను తీసుకుంటాను. ఓకే, మీరు వాడుతున్నారు. వెరీ నైస్. సో మంచి ప్రాజెక్ట్స్ ఆర్ అప్కమింగ్, రాబోతున్నాయి, తొందరలోనే లాంచ్ చేయబోతున్నారు అవన్నీ కూడా. సో యాక్చువల్గా ఈ మ్యూజిక్ ప్రపంచంలో నీ టార్గెట్ ఏంది? ఏం చేయబోతున్నావు? వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ టార్గెట్? ఏం చెయ్యాలి, ఎట్లా ముందుకోవాలనుకుంటున్నావు? ఇంకా అంటే నేను ఇదంతా చేసుకుంటే వెళ్తున్న క్రమంలో మేడం, మామూలుగా నాకంటూ ఒక సెన్స్ ఎప్పుడూ ఉంటుండే. అంటే నేను నా ఆలోచనలు ప్రతి ఒక్కరు అంటుండే, అరే నువ్వు మాట్లాడుతుంటే ఏదో మోటివేషన్ లాగా అనిపిస్తుంది, నువ్వు చెప్తుంటే ఏదో అంటే బాధ ఏదో నాకు యాప్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు ఉంటుండే ప్రతి ఒక్కరు. అంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నా మేడం నేను స్క్రీన్ మీద, ఏదైనా ఒక స్టోరీ కానీ ఏదైనా ఒక అంటే సరే, ఒకవేళ నీకు ఇంకొంచెం స్పష్టంగా ఈ ప్రశ్నని ఇంకో విధంగా అడుగుతా నేను. ఒక 10 సంవత్సరాల తర్వాత డీజే శివ ఎక్కడ ఉంటాడు, ఏం చేయబోతున్నాడు అప్పుడు? డైరెక్టెడ్ బై డిఏ శివ అని వస్తుంది మేడం, ఖచ్చితంగా. మూవీయా? మూవీయే మేడం, మూవీ ఖచ్చితంగా. ఓకే. అంటే నాకంటూ కొన్ని స్క్రిప్ట్స్ రాసి పెట్టుకున్నాను నేను. అంటే ఇప్పుడు ఎందుకు రివీల్, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ నేను ఒక ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ యూట్యూబ్లో ఏదో ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్తో ఏదో లైఫ్ని సర్వైవ్ అవుతున్నాను నేను. అంటే ఈ టార్గెట్ ఎందుకు చెప్పడం, అసలు మనం ఒకసారి అచీవ్ అయిన తర్వాత ఎలాగో మన బ్యాక్ ఎండ్ లా ఉండిపోతుంది అదంతా. సో ఎందుకంటే డైరెక్టర్ అవ్వాలని ఇష్టమా నీకు? ఒక ప్లజెంట్ చేయాలి మేడం, ఒకటి స్టోరీ కానీ ఏదైనా మనం అనుకుంటున్న ఒక విజన్ ని నేరేట్ చేయాలి అక్కడ స్క్రీన్ మీద. ఇప్పుడు నేను తీసుకున్న సాంగ్స్ నా యూట్యూబ్లో కూడా ఏదో అంటే అమ్మాయి ముందర అబ్బాయి వెనకాల అమ్మాయి ఇట్లా ఉండదు మేడం. స్టార్టింగ్ ఓపెన్ చేస్తే సెలైలు పట్ల ఒక డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయి ఫోటో చూస్తూ ఉంటాను నేను. నా ఫ్రెండ్ వచ్చి అడుగుతుంటాడు, ఎన్ని రోజులు చూస్తావారు ఆ అమ్మాయి అంటే, మా అమ్మ మా నాన్న మా తాతయ్యని కాదని ఈ పెళ్లి చేసుకున్నందుకు ఇప్పటికీ మా కుటుంబానికి మాటలు లేవు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ. అంటే ఏదో స్టోరీ ఉంది అనేది నేను ముందే అక్కడ నేరేట్ చేసేసి ఆ పాటను తీసిన. అంటే మధ్యలో తనని కాదని ఇంటి వాళ్ళని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఒక ఆడపిల్ల ఒక కొడుకు పుట్టి ఆ ఇంట్లో వాళ్ళ అన్నకు తమ్మునికి ఒక అమ్మాయి పుడితే వాళ్ళిద్దరు వీళ్ళ ఫ్యామిలీని కలపడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఆ థీమ్. ఒక పల్లెటూరు, స్వచ్ఛమైన వాతావరణం పల్లెటూరులో. అంటే లైఫ్ లో నాది అల్టిమేట్ గోల్ ఒకటే మేడం, నేను లైఫ్ లో చేయలేనివి స్క్రీన్ లో చేసుకోవాలి. అంటే లైఫ్ లో నేను ప్రేమించలేకపోయినా స్క్రీన్ పైన చేయాలి అంటే అదని కాదు మేడం, ఏదైనప్పటికీ. అంటే ఒక డబ్బును వాడిగా పుట్టలేదు నేను, స్క్రీన్ లో డబ్బును వాడిగా పుట్టేస్తాను నేను. అంటే చెప్తున్నాను, నాకు ఆ ఛాన్స్ ఉంది. రియాలిటీగా ఆ ఛాన్స్ లేదు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇంకేం కోరికలు చెప్పు చాలు ఇది ఇక్కడికి. కానీ ఏదేమైనా చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే డీజే శివ కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తుండే. ఇంట్లో అందరు ఎట్లా ఆలోచిస్తారంటే నేను తీర్చుకోలేను, నా పిల్లల పైన తీర్చుకోలేను. కానీ నువ్వేమో నేను తీర్చుకోలేకపోయినా నిజంగా లైఫ్ లా, కానీ ఆన్ స్క్రీన్ రియల్ లైఫ్ లో నేను మొత్తం తీర్చేసుకుంటా అన్నట్టుంది ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి ఆలోచన నిజంగా. అంటే మనం ఎందుకు చేయొద్దు, మనకి ఇంకా ఇంకో ఛాన్స్ ఉంది, రియల్ లైఫ్ అని ఒక ఛాన్స్ ఉంది అనేది. దానికి ఒక మనకు వే కూడా ఉంది. సో మనం చిన్నప్పటి నుంచే మనం అంటే ట్రై చేస్తున్నావు. ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే నువ్వే చేద్దాం అనుకుంటున్నావు? మేడం, నేనే చేస్తాను. నువ్వే చేస్తావు? నేను దానికి కూడా కావాల్సిన ఫండ్స్ ఏదైనా నేను చేర్చుకుంటా, దాన్ని కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా నేను ఒక స్థాయికి. అంటే నాకు ఒక వీడియో చేయడానికి ఒక ఫార్ములాకి ఎంత అవుతుంది అనే ఒక క్లారిటీ నాకు ఉంది. సో కంప్లీట్ గా నేనున్న ఈ ఫీల్డ్ లో మనకు ఒక సార్ ప్రజెన్స్ అవుతుందా వస్తుందా లేదనే విషయం పక్కడితే లాస్ట్లో నేను ఎక్కడ కాకుండా యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. నాకు ఆ సోర్స్ ఆఫ్ పరాక్రమం, తన పేరు బండి సరోజ్ కుమార్. అతను నాకు ఒక అంటే అతను చూసినప్పుడు అనిపించింది, అసలు అవును కదా, అసలు ఏంటి మనం సినిమా అంటే థియేటర్లో ఎందుకు రిలీజ్ అవ్వాలి, యూట్యూబ్లో చేసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ అన్న అంతే కదా, షార్ట్ ఫిల్మ్స్ నుంచి పెద్ద సినిమాలకు పోయిన హీరోయిన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎంతమంది లేరు. యూట్యూబ్ నుంచి సినిమాకు పోయిన వాళ్ళు ఉన్నారు, సినిమాల నుంచి సినిమాలు ఆపేసి యూట్యూబ్ వచ్చిన పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సో ఇది తక్కువ కాదు, అది ఎక్కువ కాదు, రెండు ప్యారలల్. మెయిన్ ఏం చెప్పాలంటే స్టోరీ అనేది, నరేషన్ అనేది గొప్పగా ఉంటే ఆ ప్లాట్ఫామ్ ఏదైనా కానీ హిట్ అవుతుంది, దాంట్లో డౌట్. మరి ఇంతకి నీ రియల్ హీరోయిన్ ఎవరు ఉంటారు మరి?
అట్లా ఏం లేదు మేడం. అంటే నేను తీసుకున్న కథకి ఆ అట్మాస్ఫియర్కి ఆ టైంలో ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తే వాళ్ళతో వెళ్ళిపోవడం. మీ మేడంని పెట్టేంది లేదు మేడం. లేదా ఆమె ఇంటికి అంకితం అట్లని కాదు, అంటే తనకి ఇప్పుడు ఆడియన్స్కి కానీ నేను తీయాలనుకున్న థీము ఇట్లా ఉండాలి అనే అమ్మాయి ఇట్లా ఉండాలి ఇట్లా ఇవన్నీ చేయగలగాలి. ఎస్ ఎస్ బయట వాళ్ళతో అయితే చెప్పించేయచ్చు, మన వాళ్ళతో ఏం చేపిస్తాం మేడం. కష్టం వాళ్ళ మాట ఇది మనం నాకు వినడమే రాదని నీకు సరిపోతుంది. తెలుసు కదా అంటే అయిపోయి అక్కడే. నువ్వు మెల్లమెల్లగా బాగా పంచలేస్తున్నావు అందరికి, నీకు అర్థమవుతుందో లేదో కానీ ఏమో మేడం. చాలా సింపుల్ గా పంచలేస్తున్నాడు. ఇంటికి వచ్చినాక ఏందది తమస్విని. తమస్విని సారీ తపస్విని అంటున్నాను నేను. తమస్విని ఇంటికి వచ్చినాక బాగా చేయి పెళ్ళి, మెల్లమెల్లగా అన్ని పంచలేస్తున్నాడు నీకు అసలు. సో నీ బిడ్డకి ఏం పేరు పెట్టినావు? ఇంత మంచి పేరు వైఫ్కి ఉన్నప్పుడు బిడ్డకి ఇంకా మంచి పేరు పెట్టాలి కదా. లేదు యాక్చువల్లీ నాకు ఈ సంగీతంలో నుంచి ఒక పేరు తీసుకోవడానికి కొన్ని అక్షరాలు మనకి పురోహితులు వాళ్ళు ఇచ్చే తెలిసిన వాళ్ళు జాతకంలో. సో ఏది ఉన్నప్పటికీ ఈ సరిగమల నుంచి ఈ సంగీతం నుంచే రావాలి. అంటే మనకి రాగాలు మధ్యమావతి రాగం ఇట్లా ఉన్నాయి మేడం, ఇందులో నుంచి రావాలి. సో కొంచెం ఆలోచించి తీసుకుందామని ఆగిన. ఇంకా డిసైడ్ కాలే పేరు? మామూలుగా 21st డే రోజు పెడతారు కదా. పెడతారు, బట్ నేను ఇంకా ఎందుకంటే నాకు లైఫ్ టైం. ఎందుకంటే రేపటి రోజు నీ బిడ్డ పెద్ద అయిన తర్వాత మమ్మీకి ఏమో తమస్సుని అని చాలా అప్గ్రేడెడ్ వర్జన్ లో పేరు పెట్టిర్రు, మరి నాకెందుకు ఈ పేరు పెట్టినావు అని నీ పైన దాడి చేయకుండా ఉండాలంటే నువ్వు బాగా ఆలోచించాలి, దాంట్లో తప్పులేదు. సో మరి ఫైనల్లీ ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ పైన, లవ్ పైన, ఆడపిల్లల పైన మంచి మంచి అందమైన పాటలు పాడతావు నీకు ఇష్టం కాబట్టి ఇంకొక పాట ఆడవాళ్ళకి అందరికి డెడికేట్ చేస్తూ. సో ఒక సాంగ్ మేడం, ప్యూర్ ఫీమేల్ వర్షన్ ఇది. ఒక అమ్మాయి దాన్ని ఏమంటారు, పెళ్లి చూపులు అయిపోయినాయి. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత మనకి పెళ్లి కన్ఫర్మ్ అయిపోయింది, అమ్మాయి నచ్చిందా అంటే నచ్చింది అని అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ ఏదైతే పీరియడ్ పెళ్లికి పెళ్లి చూపులు కన్ఫర్మ్ అయిన ఒక గ్యాప్ ఉంటుంది, ఆ అమ్మాయి ఫీలింగ్స్ అందమైన గ్యాప్ అది. సో అందమైన గ్యాప్ లో అందమైన అమ్మాయి యొక్క అందమైన సన్నివేశం, అంటే ఆ యొక్క ఫీలింగ్స్ ఎట్లుంటాయి అనేది నేనే ఒక సాంగ్ ప్రపంచంలో మేమిద్దరమే ఉన్నామా అనిపించే ఒక టైం ఒక సాంగ్ రాసిన మేడం. ఆ పాట మీకు పాడతా. ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా, చిన్ననాటి ప్రేమ దాచి ఉంచిన సిగ్గుల సీరలోన నేను మురిసిన, చిన్ననాటి ప్రేమ దాచి ఉంచిన సిగ్గుల సీరలోన నేను మురిసిన, ఈ రాణివాసమంత నీది రాజ్యమేలరా, ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా. ఇట్లా ఈ రాణివాసం అంతా బేసిక్ గా అదంతా ఒక పూజలాగా చేసినావు అనమాట దాన్ని నువ్వు. ఆ టైం ని పూజ చేసే టైం లాగా చేసేసినావు. సో నైస్. తను అడుగుతుంది, తనకి ఫీలింగ్స్ అన్ని అబ్బాయి మీద ఎక్స్ప్రెషన్ చేస్తుంది అనమాట. ఇట్లా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా మంచి వేలెళ్తున్నావు నువ్వు. నీకు అంటూ ఒక డిఫరెంట్ సింగర్గా పేరు ముద్రేసుకొని చాలా డిఫరెంట్గా ట్రావెల్ చేస్తున్నావు, చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. సో కానీ నాకెందుకో నేను పంపించాలంటే మనసు ఒప్పుతలేవు, కవర్ సాంగ్ వాడాల్సిందే నువ్వు. కవర్ సాంగ్స్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ నెక్స్ట్ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది మేడం, రాత్రిలో లేని రాధమ్మ అని చెప్పాను కదా, అది ఆల్రెడీ కొంచెం వైరల్ అవుతుంది సాంగ్. అది ఆ పాట ఒకసారి. ఎస్ ప్లీజ్. ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసిన ప్రేమలేక, స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసులేక, నువ్వు ఊర్వశివని కాదే నిన్ను ప్రేమించింది, నువ్వు దేవతవని కాదే నిన్ను పూజించింది, నువ్వు నింగివని కాదే నేను నేలయ్యింది, నా ప్రాణం అనే కదా నీకు అలుసయ్యింది, రాతలో లేని రాధమ్మ చెప్పలేనంత బాధమ్మ, గుండెలో నీదే పేరమ్మ చెరిపినా పోనే పోదమ్మ, రాతలో లేని రాధమ్మ చెప్పలేనంత బాధమ్మ, గుండెలో నీదే పేరమ్మ చెరిపినా పోనే పోదమ్మ, రాతలో లేని రాధమ్మ గుండెనే గీసినవమ్మ, అడితే తప్పే రాధమ్మ చెడుతే నువ్వే రావమ్మ. చాలా ఈజీగా ఉన్నాయి లిరిక్స్, కానీ చాలా మంచిగా ఉన్నాయి, మీనింగ్ఫుల్, చాలా ఈజీ లిరిక్స్. మంచి అంటే ఆ సింపుల్ వర్డ్స్ని కూడా ఒక లైన్లో పెట్టడం అనేది కష్టం, అది బాగా చేశారు. కానీ నిజంగా ఎవరు రాశారు ఇది? ఇది నవసందీప్ అని మనకి సింగర్.
పాడడం నువ్వు వాడినావు, లేదు తనే పాడుతుండు. తనే వాడుతుండే. నీకు బాగా నచ్చి నువ్వు తీసుకున్నావు అంతేనా? నేను నచ్చి తీసుకున్నా. అంటే నాకు ఇట్లా కావాలి, రాతలో లేని రాధమ్మ అనే టైటిల్ నేను ఇచ్చిన. ఓకే ఓకే. రాతలో లేని రాధమ్మ నా 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 అని ఇట్లా కంపోజ్ చేస్తాం కదా, ఇది నా టైటిల్ ఇది. సో ఈ పాట నువ్వు కంపోజ్ చేసినావా? ఈ Very ట్యూన్ nice. నాది. ఈ ట్యూన్ లో నాకు లిరిక్స్ కావాలి. నువ్వు పైన ఏదైనా పెట్టుకో, కింద ఏదైనా పెట్టేసుకో, కానీ ఇది టైటిల్ మాత్రం మాత్రం రావాలా? ఇది రావాలి నాకు. అబ్బా, అసలు ఒక సింగర్ గా, ఒక లిరిసిస్ట్ గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా కంపోజిషన్లు Composition లో. ఇవన్నీ కూడా ఎక్కడ కింద మీద కాకుండా అన్నిటిని బాగా Balance బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అసలు నిజంగా. మళ్ళీ వీటితో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ లకి అందరు గెస్ట్లు వస్తారంటే మంచి దోస్తాను ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు వీళ్ళందరితోని? అంటే నేను అందరు సింగర్స్ అంటే వస్తారంట కదా. మనం మాట్లాడే నాలుక డిసైడ్ చేస్తుంది అన్నట్టు, నేను ప్రతి ఒక్కరితో ఏదైనా ఫ్రెండ్లీగా ఉంటా, ఫ్రెండ్లీగా మాట్లాడతా, అలాగే ఉంటా. అంటే వాళ్ళకి మరీ ఫ్రెండ్లీగా అంటే మొత్తం ఫ్రీ అప్ కాదు, వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఇవ్వాలో అక్కడ డబ్బులు ఇస్తా, ఎక్కడ వాళ్ళని ఇన్వైట్ చేయాలో అక్కడ ఇన్వైట్ చేస్తా. కాబట్టి వాళ్ళతో అందరితో మరి ఒక మంచి ఇంతమంది నువ్వు పిలిస్తే వస్తారు, నిన్ను అభిమానిస్తారు కాబట్టి, తోటి సింగర్స్, ఫోక్ సింగర్స్ అందరూ కూడా, నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? లేదు మేడం, మీరు అలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడగకండి దయచేసి. ఎందుకంటే అందరూ ఒకరు ఫోక్ సాంగ్స్ లో అయితే ఇంకొకరు. సరే, ఎవరి పాటలు ఇష్టం, ఎవరిది యూనిక్ అనిపిస్తుంది? మేడం అలా కూడా చెప్పలేను దయచేసి. మీరు నన్ను ఒక మంచి ఇందాకే అన్నారు, మీరు అన్ని ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నారు, మళ్ళీ నన్ను వన్ సైడ్ కానీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తారేమో అని అడిగినా నేను. లేదు మేడం, బ్యాలెన్స్ బ్యాలెన్స్ లోనే ఉండిపోతాను నేను. సరే, పోనీ వీళ్ళందరిలో బాగా ఫ్రెండ్షిప్ ఎవరితోని? అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒకటి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లకు వస్తే కళ్యాణ్ అండ్ మదీన్ అంటే వెరీ ఫ్రెండ్లీ. సింగర్స్ ఫీల్డ్ లోకి వస్తే నర్సన్న, బోలే సార్ అండ్ అదే నర్సన్న, బోలే సార్తో, గంగక్క, వీళ్ళతో మంచి ర్యాప్ ఉంటుంది నాకు. అండ్ లిరిసిస్ట్లకు వచ్చేస్తే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కరికి ర్యాప్, ప్రతి ఒక్కరితో ఒక్కొక్క డిపార్ట్మెంట్. లిరిసిస్ట్ డిఓపిలతో వచ్చేస్తే కంబ్లీ, శివవేల్పుల, అండ్ ఇంకా ఎడిటర్లకు వస్తే ఇట్లా ఒక్కొక్క మనకి జానర్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టెక్నీషియన్ ఉంది. సరే, వీళ్ళల్లో ఎట్లాగో నువ్వు చాయిస్ చెప్తలేవు కాబట్టి, ఓవరాల్ గా ఫోక్ సాంగ్స్ లో నీకు బాగా నచ్చిన పాట ఈ మధ్య కాలంలో? ఈ మధ్య నీది అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు పాడింది అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు కంపోజ్ చేసింది అవ్వాల్సిన అవసరం లేదు, లిరిక్స్ అవసరం లేదు. రైట్ మేడం. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన పాట ఒకటి, ఆదివారం అంగాడి. ఆదివారం అంగాడి ఓలచ్చా గుమ్మాడి, సొగసైన తీర తెచ్చిన ఓలచ్చా గుమ్మాడి, ఇట్లా ఉంటుంది, మస్తు. తెలియదు మేడం, యాక్చువల్లీ అందరం అంతేనా? అంటే బేసిక్ ఏంటంటే మేమందరం అంటే ఫోక్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉన్న వాళ్ళందరం ఒక ప్యారలల్లో మేమందరం ఉంటే ఒక సాంగ్ వచ్చేసింది. అంటే సాంగ్ లో మ్యాటర్ ఉంటే ఎవడైనా ఆపలేరు అనే దానికి రీసెంట్ టైంలో మా అందరికి, అంటే తను ఎక్కడి నుంచి మీ గ్రూప్ లో డిస్కషన్ లేని ఒక సాంగ్. అంటే రెగ్యులర్ ఇప్పుడు నేను బేసిక్గా మా టీం అందరం ఎవరు సాంగ్ చేసినా మాకు తెలిసిపోతుంది కాబట్టి సడన్ గా వన్ పాయింట్ ఒక సాంగ్ నడుస్తుంది. అంటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో ఏంటి అసలు ఎవరు ఇలా తీసేస్తే సాంగ్ వేరే లెవెల్లో ఉంది సాంగ్. మరి వాళ్ళు ఎవరు కనుక్కోలేదా? అంటే కనుక్కున్నా, బట్ ర్యాప్ లేదు వాళ్ళతో, నాకు మాట్లాడలేం లేవు. బట్ పాట చూసుకుంటే చాలా బాగుంది. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో అయితే బాగా అనిపించిన సాంగ్ అది. వెరీ నైస్, వెరీ నైస్. బేసిక్ గా ఈ రోజులలో సోషల్ మీడియా బాగా ఇదైపోయింది. అందరు ప్రతి ఒక్కరికి ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, టిక్ టాక్ నుంచి మొదలైంది కథ అంతా. సో ప్రతి ఒక్కరు ఎట్లా అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇట్లా ప్రతి 1 lakh సబ్స్క్రైబర్స్ కి ఇట్లా. సో నీకు ఫస్ట్ ఒక కామన్ మ్యాన్ గుండి అక్కడి నుంచి ఈరోజు 9 లక్షల మంది ఫాలోవర్స్, ఇటు ఇన్స్టాలనేమో 2 లక్షల మంది ఫాలోవర్స్, ఇదంతా ఒక 50,000, 1,00,000 అట్లా పెరుగుతున్నప్పుడు నీ ఫీలింగ్ నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నదాన్ని? అంటే నేను నిజం చెప్తున్నాను మేడం, ఇప్పటివరకు నాకు సెలబ్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే అంటే ప్రాజెక్ట్ చేస్తూ 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 వెళ్ళిపోతే నేను ఎలా వెళ్ళిపోతున్నాను అర్థం కాలే నాకు. అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ నాకు హై పర్సెంట్ ఇంకో సాంగ్ చేయాలి, ఇంకోటి చేయాలి, చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ ఏనాడు నేను నా సక్సెస్ని సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఎప్పుడు రాలేదు నా లైఫ్. బట్ నీ ఫీలింగ్ ఏంది అప్పుడు మరి అట్లా ఒక్కొక్క 1,00,000 పెరుగుతుంటే? ఫీలింగ్ చాలా ప్రౌడ్ ఆఫ్ మేడం. అది అసలు ఏంటి మన లైఫ్ అసలు నెక్స్ట్ లెవెల్, అంతే ఇట్లా ఇది కదా అనేటి ప్రతి ఎవ్రీ మినిట్ ఉంటుంది. నేను దాన్ని నా మేజర్ ఎజెండా ఒకటే ఉంటుంది మేడం, వచ్చిందని పోగొట్టుకోదు. ఏదైతే ఈ పేరు ఇది ఏదైతే వచ్చిందో దీన్ని హైకి తీసుకోపోయినా పర్వాలేదు, కానీ దీన్ని పడకుండా చూసుకోవాలి అనే బాధ్యత చిన్న పిల్ల పాపలా అని అనిపిస్తుంది నాకు. ఎప్పుడు దీన్ని కాపాడుకుంటూ ఉంటాను నేను. సెలబ్రేషన్ విషయం పక్కన పెడితే దీన్ని కాపాడుకోవాలి అంతే. వాళ్ళందరికీ ఏం చెప్తావు? ఆ 9 లక్షలు ప్లస్ ఇక్కడ 2 లక్షలు 11 లక్షల మందికి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళు నా మీద ఏ నమ్మకంతో అయితే సబ్స్క్రైబ్ చేసుకురా ఆ నమ్మకాన్ని ఎప్పటికి పోనీయను మేడం.
వెరీ దాన్ని నైస్, ఎప్పుడు నిలబెట్టుకోను. వెరీ నైస్. అండ్ మచ్ మోర్ టు గో. ఇంకా చాలామంది నేను ఫాలో అవుతారు, అవ్వాలని ఇష్టపడతారు. అండ్ ఫాలో అయినా కాకుండా చాలామంది నిన్ను నీ సాంగ్స్ని ఫాలో అవుతూనే ఉన్నారు. అంటే నీకు ఫాలో ఫిజికల్గా కొట్టకున్నా అక్కడ నీ అకౌంట్లో, బట్ వాళ్ళు ఫాలో అయ్యేటోళ్ళు చాలామంది ఫాలో అవుతారు కాబట్టి నీ సాంగ్స్కి వ్యూవర్షిప్ ఆ రేంజ్లో ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి సక్సెస్లు ఇంకా ఎన్నో అందుకోవాలి నువ్వు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఎస్పెషలీ సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. మంచి కంటెంట్తో త్వరలో మేము ముందుకు రాబోతున్నాం. చాలా సింపుల్గా, అంటే ఇంత పేరు వచ్చినాక, ఇన్ని ఇంత స్థాయిని పెంచుకోగలిగిన తర్వాత, ఇన్ని మేనేజ్ చేయగలిగినప్పుడు కూడా ఇంత సింపుల్గా ఉన్నది వచ్చినావా. ఈ సింప్లిసిటీ అనేది నిన్ను చాలా హైట్స్కి తీసుకుపోతుంది. డెఫినెట్గా నువ్వు అనుకున్న నీ ఆశయాన్ని నువ్వు రీచ్ అవ్వాలి. యాజ్ యూ సెడ్, నరేషన్ అనేది చాలా ఇష్టం నాకు. నేను అనుకుంటున్నది స్క్రీన్ పైన పెట్టాలి, నేను నిజ జీవితంలో చేయలేనివన్నీ రీల్ జీవితంలో చేసేయాలి. సో ఎస్, ఇవన్నీ మనస్ఫూర్తిగా నీకు తీరాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు, మంచి పాటలు పాడినందుకు, నీ లైఫ్ జర్నీల నుంచి కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. అట్లనే మనం పెట్టుకున్న ముచ్చట్లను కూడా మీ ప్రేక్షకులకు, అంటే నిన్ను అభిమానించే నీ పర్సనల్ ఫాలోవర్స్ అందరికీ కూడా నువ్వు షేర్ చేయి. షూర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.